ఫిఫా వరల్డ్ కప్ 2026లో గ్రూప్ ఎఫ్ తొలి మ్యాచ్లో జపాన్ మరోసారి తన పోరాట పటిమను చాటుకుంది. డల్లాస్ స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠ భరిత మ్యాచ్లో నెదర్లాండ్స్తో 2-2 తేడాతో డ్రా సాధించి విలువైన ఒక పాయింట్ను ఖాతాలో వేసుకుంది. మ్యాచ్ చివరి క్షణాల్లో డైచి కమాడా చేసిన గోల్ జపాన్కు ఓటమి నుంచి గట్టెక్కించింది. మ్యాచ్ ఆరంభంలో ఇరు జట్లు జాగ్రత్తగా ఆడటంతో తొలి అర్ధభాగం ఎలాంటి గోల్ నమోదు కాలేదు. అయితే రెండో అర్ధభాగంలో ఆట పూర్తిగా మారిపోయింది. ఇరు జట్ల ఆటగాళ్లు నువ్వా నేనా అనిలా విజృంభించారు. దీంతో మ్యాచ్ వేగం పుంజుకొని ఏకంగా 4 గోల్స్ నమోదయ్యాయి. ఇక 2 సార్లు ఆధిక్యంలోకి వెళ్లిన నెదర్లాండ్స్ విజయం దిశగా సాగినా చివరి వరకు జపాన్ పట్టుదలతో పోరాడి డ్రా మ్యాచ్ను ముగించింది. ఇక మొదటి గోల్ను నెదర్లాండ్స్ సాధించింది. రయాన్ గ్రావెన్బెర్చ్ ఇచ్చిన అద్భుతమైన పాస్ను కెప్టెన్ వర్జిల్ వాన్ డైక్ హెడ్డర్ ద్వారా గోల్గా మలిచి జట్టుకు ఆధిక్యం అందించాడు. అయితే జపాన్ వెంటనే స్పందించింది. కైటో నకమురా అద్భుతమైన లో షాట్తో స్కోర్ను 1-1తో సమం చేసింది. ఆ తర్వాత నెదర్లాండ్స్ మళ్లీ ఆధిక్యంలోకి వెళ్ళింది. కేవలం తన 3వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న క్రైసెన్సియో సమ్మర్విల్లే ఎడమ వైపు నుంచి లోపలికి కట్ చేసి అద్భుతమైన కర్లింగ్ షాట్తో గోల్ సాధించాడు. ఈ బంతి పోస్ట్ను తాకుతూ నెట్లోకి వెళ్లడంతో నెదర్లాండ్స్ 2-1 ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత సమయం తగ్గుతున్నా జపాన్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. సమం చేసే గోల్ కోసం బాగా ప్రయత్నించింది. చివరకు మ్యాచ్ ముగియటానికి కొద్ది నిమిషాల ముందు వచ్చిన కార్నర్ను ప్రత్యామ్నాయ ఆటగాడు కోకి ఒగావా హెడ్డర్తో గోల్ వైపు మళ్లించాడు. ఆ బంతిని డైచి కమాడా స్వల్పంగా తాకడంతో దిశ మారి గోల్ పోస్ట్లోకి వెళ్ళింది. దీంతో స్కోర్ 2-2గా మారి జపాన్ అభిమానుల్లో సంబరాలు వెల్లువెత్తాయి. మొత్తానికి 2 సార్లు వెనుకబడినప్పటికీ అసాధారణ పోరాట పటిమతో జపాన్ మ్యాచ్ను డ్రాగా ముగించింది. మరోవైపు ఆధిక్యాన్ని 2 సార్లు కాపాడలేకపోయిన నెదర్లాండ్స్ నిరాశతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.